సిద్దిపేట జిల్లా దుబ్బాకపట్నంలో అన్నదాతలు రాస్తారోకో చేశారు. పట్టణానికి యూరియా వచ్చిందని తెలపడంతో మహిళలు, రైతులు పెద్ద సంఖ్యలో వివిధ గ్రామాల నుండి పట్టణానికి తరలివచ్చారు. ఉదయం 4 గంటల నుండి క్యూ లైన్లో నిల్చున్నామని, అయినా ఒక్క బస్తా యూరియా కూడా అందలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత వారం రోజులుగా యూరియా కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పంటలకు సరైన సమయంలో యూరియా చల్లకపోతే పంటలు పూర్తిగా దెబ్బతిని దిగుబడి రాదని వాపోయారు. రైతులకు సరైన సమయంలో యూరియా అందించని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే దిగిపోవాలని డిమాండ్ చేశారు. సుమారు గంట పాటు రాస్తారోకో నిర్వహించడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ప్రభుత్వం యూరియా సరఫరా చేయడంలో పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఆందోళన ఉధృతం చేస్తామని రైతులు హెచ్చరించారు. మేము మొన్న ధర్నా చేస్తే సార్లు వచ్చారు. మేము మాకేమి ఇచ్చారు, మేము 3 రోజుల వరకు 2 లారీలు పంపిస్తా ఉన్నారు. అది పంపించలేదు. మేము ఇప్పుడు వచ్చినాము, ధర్నా చేస్తున్నాము. మేము లైన్ కట్టినాము, 4 గంటల నుంచి లైన్ కడుతున్నాము. నిన్న దొరకలేదు. భారతీయంగానే 500 ఇచ్చారు, ఆయన అయిపోయి బుక్ అయిపోయింది. రసీదులు ఇచ్చారు, అవి పోయినాయి. ఇప్పుడు మాకు మాట ఇచ్చిండు, సిఐ ఇచ్చిండు, వెళ్ళక వాళ్ళు సార్ అగ్రికల్చర్ సార్ కూడా ఇచ్చిండు. 3 రోజుల వరకు వస్తాయి, అందరూ మొత్తం అవుతుంది, 2 రోజులు వస్తాయని అన్నాడు. 2 సైడ్కు రాలేదు. మరి మేము ఏం చేయమంటాం? రైతులను ఇంత నష్టపెట్టడానికి ఏ డిపార్ట్మెంట్ అయినా మమ్మల్ని మూస్తుంది. ఇబ్బందులు పడుతున్నాము. రోజు 4 గంటలు 5 గంటలకు వచ్చి లైన్లో నిలబడి మరిపోవడం జరుగుతుంది. మరి తక్షణమే ప్రభుత్వం చర్య తీసుకొని తక్షణమే యూరియా తెచ్చి అందరికీ అందించాలి. టీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ఏనాడు దుబ్బాకొచ్చిన దాఖలాలు లేవు. ఊరుకు ప్రతి విలేజ్కి ఇక్కడికే తెచ్చి సప్లై చేసిర్రు. మరి ఇప్పుడు పొద్దుగాలు ఎత్తే దుబ్బాకొచ్చి మొత్తం పడిగాపులు కాసుడు అవుతుంది యూరియా కోసం. యూరియా మన సంతులు ఇత్తనాలు వేసినాము.